హలో పీపుల్, నేతిస్తులు అంటే ఎవరికి ఇష్టమో చెప్పండి. అందుకోసం నేను ఇక్కడ 2 కప్పుల మినపబేళ్ళని తీసుకున్నాను. వాటిని మంచిగా కడిగి ఇలా ఎండబెట్టాలి. 1 లేదా 2 గంటల వరకు ఎండబెడితే సరిపోతుందండి. తర్వాత వాటిని ఇలా దోరగా వేపుకోవాలి. ఇందులోనే పావు కప్పు రైస్ వేసుకున్నాను. అది వీడియో స్కిప్ అయిపోయిందండి. తర్వాత వాటిని మంచిగా చల్లారబెట్టేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని, మిక్సీ మీకు ఏది అందుబాటులో ఉంటుంది ఇది వేసుకొని మంచిగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఇలా మంచిగా మిక్సీ జార్లో పొడి చేసుకున్న తర్వాత ఒక జార్లో వేసుకుందాం. జార్లో వేసుకొని ఇందులో ఎటువంటి పలుకులు లేకుండా మంచిగా చూసుకోవాలి. చూడండి ఎంత సింపుల్లో చూడండి. నేతి సున్నుండలు తయారు చేయడం ఇలాగే మంచిగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. బయట కొన్న వాటికంటే ఇంట్లో చేసుకుంటేనే చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా పలుకులు లేకుండా చూసుకున్న తర్వాత వేడిగా పెట్టినటువంటి నెయ్యిని ఇందులో పోసుకుంటూ అలా పోసుకుంటూ ఎలా పొంగుతున్నాయో చూసారా? అలా పోసుకుంటూ మంచిగా కలుపుకుంటూ ముద్దలు చేసుకోవాలి. ఇలా ముద్దలు చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుంటే అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా చేసుకునేటువంటి నేతి సున్నుండలు. కావాల్సిన పదార్థాలు 3 మాత్రమే: బెల్లము మరియు మినపబేళ్ళు, నెయ్యి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేసి చూడండి, మంచిగా వస్తాయి.